ప్రతిపక్ష నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే అది కూడా పెద్ద పోస్టే కదా. అది ప్రమాణ స్వీకారం చేస్తే అయిపోద్ది. అదొక మైండ్ గేమ్ అంతే. ఎవరి పార్టీ వాళ్ళకి వాళ్ళకి సంతోషపరచడానికి తప్పించి ఏముండదు అట్లా. ఒక డైవర్షన్ అంతే. అంతే. అంటే వైసీపీ వాళ్ళు 9 డేట్తో సహా ప్రకటించారు కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా ముహూర్తం కనుక్కుని అదే రోజు మంచిదని చెప్పి అదే రోజు అని చెప్తున్నారు. వాళ్ళు ముందు చెప్పుంటే వేరుగా ఉండేది. కానీ వైసీపీలో ఆ కాన్ఫిడెన్స్ చూస్తా ఉంటే ఓన్లీ భయపెట్టడానికేనా, లేదంటే వాళ్ళకి ఏమన్నా ఒక పక్క నివేదిక, ఒక పక్కా సర్వే ఏమన్నా ఉందనుకోవాలా? అంటే వాళ్ళ సింపుల్ అంచనా ఏంటంటే 2,80,00,000 మందికి బెనిఫిట్స్ ఇచ్చాం, 2 కోట్ల ఓట్లు రావా, 80 లక్షలు టీడీపీ జనసేనకు పోయి ఉండొచ్చు, డబ్బులు తీసుకుని కూడా అటేసి ఉండొచ్చు, చివరిలో 2,000 రూపాయలు కూడా ఇచ్చాం. అంటే డబ్బుల దగ్గర కూడా ఎక్కడా తగ్గలేదు. అన్ని చేశాక మాకంటే అవతల వాళ్ళు ఎందుకు ఎక్కువ ఇస్తారనుకుంటారు, మాకే పడతాయి. 2 లక్షలు పడ్డదంటే 50% మాకు వచ్చేసినట్టే కదా. ఓన్లీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఒక్కటేనా ఈసారి జగన్ నిలబెట్టాలంటే నిలబెట్టేది, దించాలన్నా దించేది అది ఒక్కటేనా? అంతే కదా, వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే కదా. అంటే క్రిందసారి ఇచ్చిన హామీలు అమలు, ఒక్క బటన్ అనే ఉంది, అదే 9 బటన్లు. ఈ బటన్లన్నీ కూడా అమలు చేశాడా లేదా? మేనిఫెస్టో ఆధారంగా ఓటింగ్కి వెళ్ళాడు జగన్, నేను ఇది అమలు చేశాను. అది అవతల వాళ్ళు ఆ ముక్క చెప్పలేకపోయారు, అందుకే మేనిఫెస్టో ఐడి చేసిన వాళ్ళు బయటికి ఏం తీయలేదు. మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెట్టుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి దాంట్లో అంత ఇదేమి ఉండదు ప్రయారిటీస్. పెరిగిన ఓటింగ్ శాతం చూస్తే విశ్వసనీయత ఎంతవరకు పరిగణలో తీసుకున్నారు ఓటర్లు? ఖచ్చితంగా ఆంధ్ర ప్రజల్లో ఒక టెంపర్ 2014, 19, 24 పెరుగుతూ వస్తుంది. 14లో 74% అయితే 19కి వచ్చేటప్పటికి 79, ఇప్పుడు 82. అంటే ఆంధ్ర ప్రజలు మాక్సిమం ఓటేసినట్టే, 100కి 9 మంది వేసినట్టే. కాబట్టి ఇది ఓ రకంగా మంచి ప్రజాస్వామ్య సంకేతం. అంటే ఇద్దరు విశ్వసనీయత చూస్తున్నారా, లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటూ వస్తున్నారా? ఇంకేం కొత్తదనం ఉంది అక్కడ. 2014, 19 చూసుకుంటే మారుతానే ఉన్నాయి ప్రభుత్వాలు. అదే అనేది ఇప్పుడు అట్లాగే కొత్తదే అవ్వచ్చేమో. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది కదా, అయితే టీడీపీ కూటమి లేకపోతే వైసీపీ, అంతే తప్పించి